హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ గైడ్. మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి అందరం కూడా అప్లై చేసాం. బట్ మెడికల్ స్టాండర్డ్స్ చాలామందికి తెలియదు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్తో అప్లై చేస్తే అప్లికేషన్ తీసేసుకుంటుంది. కానీ దానికి ఖచ్చితంగా అన్ని పోస్టులకి అన్ని మెడికల్ స్టాండర్డ్స్ సరిపోవు. మీకు రిటన్ ఎగ్జామ్ అయ్యాక, ఫిజికల్ టెస్ట్ అయ్యాక మెడికల్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది. మీరు ఏ మెడికల్ స్టాండర్డ్లో సెలెక్ట్ అవుతారో ఆ మెడికల్ స్టాండర్డ్కు సరిపోయే పోస్టులు మాత్రమే మీకు ఇస్తారు. ఆ విషయాలను మనం ముందే తెలుసుకుంటే మన మెడికల్ స్టాండర్డ్ ఏందనేది, మనం ఏ పోస్టుకు ప్రిపేర్ అవుతున్నామో మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. సో నేను నా మెడికల్ స్టాండర్డ్ ప్రకారం నేను అన్ని పోస్టులకి ఎలిజిబులా లేదా కొన్ని పోస్టులకే ఎలిజిబులా, అప్పుడు మనకు క్లారిటీ ఉంటుంది. నేను పలాని పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్, పలాని పోస్టులకు గతంలో కట్ ఆఫ్ ఎలా ఉండింది అది కూడా నేను షేర్ చేస్తాను మీకు. గతంలో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఏ పోస్ట్ రావాలంటే ఎంత కట్ ఆఫ్ రావాలి, ఎంత మార్కులు రావాలి, అది కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని కానీ చదివితే ఎన్టీపీసీ కూడా అట్ ద సేమ్ టైం ఎన్టీపీసీ కూడా ఫస్ట్ గ్రూప్ డికి సంబంధించినటువంటి మెడికల్ స్టాండర్డ్స్ చేస్తున్నాను, అట్ ద సేమ్ టైం ఎన్టీపీసీకి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్స్ కూడా చేస్తాను. మీకు ఏ స్టాండర్డ్కి సంబంధించిన పోస్టులు అయితే వస్తాయి దాన్ని బట్టి మన కట్ ఆఫ్ ఎంత రావాలి, ఇలాంటి విషయాలు మనం నిర్ణయించుకోవచ్చు. అంటే మనకు ఆ మెడికల్ స్టాండర్డ్స్ ఏంటో తెలియాలి. ఇప్పుడు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పోస్టులను పరిశీలిస్తే మొదట మనకు ఫస్ట్ అసిస్టెంట్ ఇన్ ఎస్ఎన్టీ అంటే సిగ్నల్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, సిగ్నలింగ్ డిపార్ట్మెంట్లో ఉండే పోస్ట్ అండి ఇది నిజంగా చెప్పాలంటే అమ్మాయిలకు, ఉమెన్స్కి చాలా బాగుంటుంది ఈ పోస్ట్. చాలామంది అనుకుంటారు గ్రూప్ డి అంటే మనము మొత్తం అంతా రైల్వే ట్రాక్ మీద కష్టపడాలని. లేదు, దాంట్లో కూడా కొన్ని మినిస్టీరియల్ కేటగిరీ పోస్టులు ఉంటాయి, అంటే ఆఫీస్ పోస్టులు ఉంటాయి. అలాంటి పోస్టులలో అసిస్టెంట్ ఇన్ ఎస్ఎన్టీ కొంచెం బాగుంటాయి ఇవి, ఓకేనా. సో అమ్మాయిలకు కొద్దిగా బాగుండే పోస్టులు ఇవి. అసిస్టెంట్ ఇన్ ఎస్ఎన్టీ, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, వాళ్ళంతా కూడా సిగ్నలింగ్ వ్యవస్థ గురించి, సిగ్నలింగ్ గురించి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో, అంటే ఇప్పుడు మనకు రైల్వే నడుస్తుంది అంటే పూర్తిగా సిగ్నలింగ్ మీద ఆధారపడినటువంటి వ్యవస్థ. సిగ్నలింగ్ లేకపోతే రైల్వే వ్యవస్థ లేదు, సిస్టమే లేదు. అలాంటి అసిస్టెంట్ ఈ పోస్ట్కి మెడికల్ కేటగిరీలో సిగ్నల్లో ఉండాలంటే B1 స్టాండర్డ్. రైల్వే కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి మెడికల్ కేటగిరీస్ అన్నీ కూడా A1, A2, B1, B2 అనే పేర్లతో ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో B1, C1 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. అంటే ఏంటి సార్, మనం చూద్దాం. ఫస్ట్ మీరు జస్ట్ వినండి. B1, C1 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి, ఓకేనా. B1, C1 మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఉంటే సరిపోతుంది. అసలు B1, C1 అంటే ఏంటి, మనకి ఏ స్టాండర్డ్స్ ఉండాలి అనేది చూద్దాం. అసిస్టెంట్ ఇన్ వర్క్షాప్స్ ఉంటాయండి. మనకు రకరకాల వర్క్షాప్స్ ఉంటాయి. CNW వర్క్షాప్ ఉంటుంది, క్యారేజెస్ అండ్ వ్యాగన్స్, లోకో వర్క్షాప్స్ ఉంటాయి. మనకు వర్క్షాప్స్ ఉంటాయి. మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో తీసుకుంటే మనకు పెరంబూర్ దగ్గర మనకు క్యారేజెస్ వర్క్షాప్ ఉంటుంది, వ్యాగన్స్ వర్క్షాప్ ఉంటుంది, లోకోస్కి సంబంధించి ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో రకరకాల వర్క్షాప్స్ ఉంటాయి. ఈ వర్క్షాప్స్ అన్నిలో కూడా నువ్వు అసిస్టెంట్గా సెలెక్ట్ అవ్వాలంటే నీకు C1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. అంటే ఏంటి చెప్తాను, ఇవన్నీ చూద్దాం. అసిస్టెంట్ ఇన్ బ్రిడ్జ్లకు సంబంధించి మనకు చాలా రకాల బ్రిడ్జెస్ అనేవి ఉంటాయి. మధ్యలో మనల్ని ఒక దాని నుంచి ఇంకో దానికి కనెక్ట్ చేయడానికి మధ్యలో బ్రిడ్జెస్ ద్వారా, మనకు రోడ్ బ్రిడ్జెస్ ఎలా అయితే ఉంటాయో రైల్వేకి కూడా బ్రిడ్జెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో మనకు అత్యంత పెద్దదైనటువంటి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఉంది అని మనం వింటూ ఉంటాం. సో ఇలాంటి బ్రిడ్జెస్కి మెయింటెనెన్స్ అవసరం. ఈ బ్రిడ్జెస్ మీద ట్రైన్ వెళ్ళేటప్పుడు దాని మెయింటెనెన్స్ అవసరం. ఆ బ్రిడ్జెస్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఒక అసిస్టెంట్ ఉంటారు. సో వాళ్ళ మెడికల్ స్టాండర్డ్ B1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. B1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. తర్వాత అసిస్టెంట్ ఇన్ క్యారేజెస్ అండ్ వ్యాగన్, CNW అంటారండి దీన్ని. CNW క్యారేజెస్ అండ్ వ్యాగన్స్, మనకు గూడ్స్ ట్రైన్కి కానీ అలాగే కోచింగ్ ట్రైన్, మనకు మనుషులు వెళ్ళే ట్రైన్ని కోచింగ్ ట్రైన్ అంటాము. ఆ రెండు ట్రైన్స్లో వెనకాల ఉండేటటువంటి వాటిని అందరం కూడా బోగీస్ అంటుంటాం. సో రైల్వేలోకి వచ్చిన తర్వాత ఆ భాష మారిపోతుంది, అది బోగీస్ అనరు వాటిని. గూడ్స్ ట్రైన్కి అయితే ఉండే ఫార్మేషన్ని వ్యాగన్స్ అంటారు, ఓకేనా. అలాగే కోచింగ్ ట్రైన్కి అయితే కోచెస్ అంటారు. సో ఈ క్యారేజెస్, వ్యాగన్స్, ఈ కోచెస్ను అలాగే
మన వ్యాగన్స్ను మెయింటైన్ చేసేది, తయారు చేసేది రకరకాల వ్యాగన్స్ ఉంటాయి. ఓకేనా, మీరు గూడ్స్ ట్రైన్ వెళ్తున్నప్పుడు చూస్తుంటారు, ఒక్కొక్క రకం వ్యాగన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆ వ్యాగన్స్ అన్నింటినీ మెయింటైన్ చేసే అసిస్టెంట్ ఉంటారు. అక్కడ సిఎన్డబ్ల్యూ అంటాము దాన్ని. ఆ సిఎన్డబ్ల్యూలో నువ్వు అసిస్టెంట్ పోస్ట్ రావాలంటే నీకు B1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. అంటే మీరు గమనించండి, B1 C1 అంటే అవేం పెద్ద మెడికల్ స్టాండర్డ్స్ కాదు. మనలో 99% మందికి ఈ మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. B1 C1 ఏం కాదు. ఓకేనా. సో అసిస్టెంట్స్ ఇన్ లోకో షెడ్లు ఉంటాయండి. డీజిల్ లోకోలు ఉంటాయి. లోకో అంటే ఇంజన్ని లోకో అంటాం. లోకోలకి షెడ్ ఉంటుంది, మెయింటైన్ చేయాలి. మనకు ఎలా అయితే బైకులు కార్లకి సర్వీస్ సెంటర్ ఉంటుందో, ఆ 3 నెలలకు 4 నెలలకు సర్వీస్కి వెళ్తామో, అలాగే లోకోలు కూడా సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. వాటిని షెడ్స్ అంటారు, లోకో షెడ్స్. వాటిల్లో మెయింటెనెన్స్ జరుగుతుంది లోకో షెడ్లో. ఓకేనా. ప్రతి 3 నెలలకి ప్రతి 6 నెలలకి షెడ్యూల్ టైం ఉంటుంది. ఆ షెడ్యూల్ టైం ప్రకారం లోకోస్ అనేవి షెడ్కి వెళ్తాయి. ఆ లోకో షెడ్లో అసిస్టెంట్స్ అనేవాళ్ళు అవసరం. మనకు డీజిల్ లోకోస్ ఉంటాయి, ఎలక్ట్రికల్ లోకోలు ఉంటాయి. ఈ 2 లోకో షెడ్లలోనూ అసిస్టెంట్స్ ఉంటారు. వీళ్ళకు కూడా B1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. B1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. తర్వాత అసిస్టెంట్ ఆపరేషన్స్లో మనకి ఎలక్ట్రికల్కి సంబంధించి ఆపరేషన్స్లో అసిస్టెంట్స్ ఉంటారు. వీళ్ళకు C1 కానీ లేదా B1 కానీ మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. ఓకేనా. అసిస్టెంట్స్ ఇన్ PWA అని పర్మనెంట్ వే అంటారు. పర్మనెంట్ వే అంటే వేని ఇన్స్పెక్ట్ చేసుకుంటూ వెళ్తారు వాళ్ళు. ట్రాక్ని ఇన్స్పెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇది. ట్రాక్ని ఇన్స్పెక్ట్ చేసుకుంటూ ట్రాక్ అంతా కరెక్ట్గా ఉందా, సో చుట్టూ ఇటుపక్క అటుపక్క మనకు కంకర బెలాస్ట్ అంటాం, అది కరెక్ట్గా ఉందా, సో అన్ని ట్రాక్ని ఇన్స్పెక్ట్ చేసుకుంటూ పర్మనెంట్ వే వాళ్ళు ఉంటుంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు B1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. వీళ్ళ ఇప్పుడు చెప్పిన అన్ని పోస్టులలో కల్లా ఇది కొద్దిగా కష్టం. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ట్రాక్ పైనే వీళ్ళ పని, ట్రాక్ను మెయింటైన్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఈ మిగతా పోస్టులు ఉన్నాయి కదా, వీటిల్లో చాలా వరకు ఆఫీస్ వర్కులే. కొంచెం మాన్యువల్ వర్క్ ఉన్నా, కొంచెం శారీరక శ్రమ అక్కడక్కడ ఉన్నా కూడా ఈ అసిస్టెంట్ పోస్టులు ఎవరికైతే వస్తాయో వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు. సో వాళ్ళకి ఇబ్బంది కూడా పెద్దగా ఉండదు. అంటే మీరు గ్రూప్ డి అంటే అందరం మా సుత్తులు పట్టుకొని పట్టాల మీదకి వెళ్తుంటాం, ఈ భావన చాలామందికి ఉండిపోయింది. ఓకేనా. అది చాలా కష్టం, శారీరక శ్రమ కాదు. వాటిల్లో కూడా వర్క్షాపుల్లోనూ ఆఫీసుల్లోనూ డిపార్ట్మెంట్లో ఇన్సైడ్ చాలా అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ పోస్టులే. వీటిల్లో పర్మనెంట్ వే ఒక్కటే మీరు తీసుకునేటప్పుడు పర్మనెంట్ వే తీసుకుంటే మీరు ఆల్వేస్ ఆ ట్రాక్ సంబంధించినటువంటి వర్క్సే చేస్తూ ఉండాలి. ఓకేనా. ఇది తర్వాత మనకు గమనిస్తే మనకు 9వ అసిస్టెంట్ ఇన్ TL అండ్ AC వర్క్షాప్. మనకు ఏసీ అంటే మనకి ప్రతి ట్రైన్లోనూ కోచింగ్ ట్రైన్స్లో AC కంపార్ట్మెంట్స్ ఉంటాయి. లైటింగ్, TL అంటే ట్రైన్ లైటింగ్ ఏసీకి సంబంధించినటువంటి అసిస్టెంట్స్ అవసరం. ఓకేనా. సార్ ఇవన్నీ మాకేం తెలియదు కదా, కరెంట్ పనులు మేము నేర్చుకోలేదు కదా, ఏం ఉండవు. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఎవ్రీథింగ్. ఇక్కడ ఇండియన్ రైల్వేలోకి వెళ్ళే వాళ్ళు ఎవ్వరికీ కూడా రైలు గురించి ఏమీ తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటారు. సో ఇది జనరల్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఇది. వీళ్ళు చాలా హ్యాపీ. వీళ్ళు ఎప్పుడు AC కోచుల్లోనే ట్రావెల్ చేయొచ్చు. ఆల్వేస్ AC కోచుల్లో ట్రావెల్ చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే అటెండ్ అవుతారు, మళ్ళీ వచ్చేస్తారు. ఇది చాలా హ్యాపీయెస్ట్ జాబ్ చాలామందికి. అంటే ఎవ్రీథింగ్, దీని కష్టాలు దీన్ని చెప్తారు. ఎవరిని అడిగినా, ప్రపంచంలో ఎవరిని అడిగినా, ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అడిగినా నా పదవి నాకు నచ్చట్లేదని చెప్తాడు. ఎవడు చేసే పని వాడికి ఎప్పుడు నచ్చదు. కానీ ఉన్న వాటిలో చాలా బెటర్. దీనికి కూడా C1 మెడికల్ స్టాండర్డ్. అంటే చూడండి, మనకు తెలియకుండానే చాలామంది, నిజం చెప్తున్నాను, నోటిఫికేషన్ పూర్తిగా చదవకుండా అప్లికేషన్ తీసుకుంది కాబట్టి వేసేస్తుంటాం. ఇన్ని పోస్టులు ఉన్నాయి. అసలు ప్రియారిటీ పెట్టేటప్పుడు కూడా వాస్తవంగా చెప్పాలంటే ఈ వీడియో కొంత ముందుగానే చేద్దాం అనుకున్నప్పటికీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల కుదరలేదు. వాస్తవంగా అయితే ఆ విషయంలో నేను కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. చేస్తుంటే చాలా బాగుండేది, ఇంకొంచెం గైడెన్స్ ఇచ్చి ఉండొచ్చని. బట్ ఇంకా ముందు అటువంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా ఏ నోటిఫికేషన్ వచ్చినా, ఎటువంటి అప్డేట్ వచ్చినా అందరికన్నా ముందు ఖచ్చితంగా మీకు అందించి మీకు ఉపయోగపడే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే 100% చేస్తాం. అలాగే అసిస్టెంట్ ఇన్ TL అండ్ AC, మళ్ళీ అదే వచ్చింది ఏం సార్ అంటావేమో, ఇది వర్క్షాప్లో. ఓకేనా. ఇది నార్మల్ మనకు రన్నింగ్. ఓకేనా. వేలో అంటే ఏంది, మీకు 2 రకాలు. ట్రైన్ వెళ్ళేటప్పుడు అటెండ్ అవ్వాలి, ట్రైన్లు షెడ్కి వచ్చినప్పుడు అటెండ్ అవ్వాలి.
ఓకేనా. మామూలుగా మనం ప్రయాణించేటప్పుడు కూడా ఏసీ ప్రాబ్లం వచ్చింది ఎవరు చేస్తారు? నువ్వు ఆ ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటావు. లైటింగ్ ప్రాబ్లం వచ్చినా ఏసీ ప్రాబ్లం వచ్చినా నువ్వు అక్కడ చేస్తూ ఉంటావు. అలాగే వర్క్షాపు, ఆ ట్రైన్ కొన్ని రోజుల తర్వాత షెడ్కి వచ్చింది, వర్క్షాప్కి వచ్చింది, వర్క్షాప్లో ఆ ఏసీ ప్రాబ్లం వచ్చింది, నువ్వు రిపేర్ చేయాలి అంటే అక్కడ కూడా నీకు అసిస్టెంట్ అవసరం. అంటే వర్క్షాపుల్లో ఉంటారు, ఇక్కడ ఉంటారు. అంటే రన్నింగ్ డ్యూటీ చేసే వాళ్ళకి మళ్ళీ అలవెన్స్లు వేరు ఉంటాయి. రన్నింగ్ డ్యూటీ చేస్తున్నావు, నువ్వు ట్రైన్లో తిరుగుతూ ఉన్నావు, వాడు ఆఫీస్లో వర్క్షాప్లో పనిచేస్తున్నాడు, వాడికి నీకు ఒకే శాలరీ ఉంటుందా? ఉండదు. నువ్వు తిరుగుతున్నావు, ఫ్యామిలీని వదిలిపెట్టి నువ్వు తిరుగుతూ వస్తున్నావు కాబట్టి నీకు నైట్ టైమ్స్ డ్యూటీస్ ఉంటాయి కాబట్టి నీకు అలవెన్సెస్, సపరేట్ అలవెన్సెస్ ఉంటాయి. ఓకేనా. వీళ్ళకి B1 C1 మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. B1 C1 ఇప్పుడు వరకు చూసారా? అన్ని B1 C1 వచ్చాయి. చూసారా? అన్ని B1 C1 వచ్చాయి. అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఎప్పుడైనా మీరు చూసుంటారండి, పెద్ద పెద్దవి ఎల్లో కలర్లో ట్రాక్ మిషన్స్ ఉంటాయి. ట్రాక్ మిషన్స్ అంటే ట్రాక్ని ఈవెన్గా మనము ఎప్పుడైనా ట్రైన్లో వెళ్ళేటప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు, జర్క్స్ రావడం, ఇట్లా ఆసిలేషన్స్ రావడం, ఓవర్ ఆసిలేషన్స్ రావడం, ఇవన్నీ కూడా ట్రాక్ మిషన్ అనేది వెళ్తుంది. ట్రాక్ మిషన్ ఆ పట్టాల మీద ఆ రైలు పైన ఉండేటటువంటి దాన్నంతా కూడా ఈవెన్ సర్ఫేస్గా, అన్ఈవెన్గా ఉంచకుండా ఈవెన్గా మార్చుకుంటూ దాని చుట్టుపక్కలంతా కూడా కరెక్ట్గా ఫ్రీక్వెన్సీ మనకు సరిపోయేటట్టుగా బెలాస్ట్ ఉందా అంతా చూసుకుంటూ ట్రాక్ మిషన్స్ ఉంటాయి. మీరు గమనిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు పెద్ద పెద్ద స్టేషన్స్లో పక్కన ఆపేసి ఉంటారు. ఆ ట్రాక్ మిషన్స్లో కూడా అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి. ఇది కొద్దిగా పాపం కష్టమైన పోస్ట్. ఎందుకంటే వీళ్ళు దాదాపుగా ఒక నెలకు 15 రోజుల పాటు వర్కింగ్లో ఉంటారు, 15 రోజులు మళ్ళీ ఇంట్లో ఉంటారు. సో ఒక రకంగా మంచిది, ఒక రకంగా ఇబ్బందికరమైన విషయం. అసిస్టెంట్ ఇన్ ట్రాక్ మిషన్, ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు. వీళ్లకు A3 అండి. A3 అంటే మళ్ళీ 3 వచ్చింది కాబట్టి పెద్దది అనుకోబాకండి, తక్కువ అనుకోబాకండి. A3 అంటే ఈ B1 C1 కన్నా హయ్యర్ స్టాండర్డ్. ఏ ఎప్పుడు ఎక్కువ, బీసీలు తక్కువ. ఓకేనా. తర్వాత అసిస్టెంట్ ఇన్ టీఆర్డి అంటాం. మనకు TRSO TRD అని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ తర్వాత అర్థమవుతాయి. టీఆర్డి అంటే మనకు OHE ఉంటుంది కదా, ఎక్కువ వాళ్ళు మనకు పైన ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ ఉంటుందండి. ట్రైన్ పైన ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అంతా పైన నుంచి మనకు వస్తుంది కదా కరెంటు, దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళని TRD అంటారు, TRD స్టాఫ్ అంటారు. ఓకేనా. OHE అప్పుడప్పుడు పవర్ కట్ అయిపోతుంటుంది, కొన్ని దగ్గర పవర్ డ్రాప్ అయిపోతుంటుంది. మరి వాళ్ళన్నింటినీ ఎవరు రెక్టిఫై చేస్తారు? భారతదేశంలో కొన్ని వేల కిలోమీటర్ల పొడవున OHE లైన్స్ ఉన్నాయి, వాటిని మెయింటైన్ చేసే వాళ్ళు TRD. ఆ TRD ఎలక్ట్రికల్కి సంబంధించిన డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ మొత్తం అంతా ఎలక్ట్రికల్. ఆ TRD స్టాఫ్కి B1 మెడికల్ స్టాండర్డ్ అనేది ఉండాలి. తర్వాత ఇదిగో గ్రూప్ Dలో ఎక్కడో మూల వచ్చినా కూడా ఒక గోల్డెన్ ఎగ్ లాంటిది, బంగారు గుడ్డు లాంటిది, బంగారు బాతు లాంటిది, గుడ్డు కూడా కాదు, పాయింట్స్ మ్యాన్. ఈ పోస్టుకు సెలెక్ట్ అయితే వితిన్ 3-4 ఇయర్స్లో నువ్వు స్టేషన్ మాస్టర్ అయిపోవచ్చు. నేను డీటెయిల్గా దాని గురించి వేరే వీడియోలో చెప్తాను. సో ఇది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అండి. ట్రాఫిక్ అంటే ఇతను స్టేషన్ మాస్టర్కి సబార్డినేట్గా పనిచేస్తాడు. మాస్టర్ కింద మాస్టర్ చెప్తే పాయింట్స్ సెట్ చేయడం. చాలామంది అనుకుంటారు ట్రైన్ పోయేటప్పుడు వెంటనే పైలట్ ఎలా తిప్పేస్తాడు అని. పైలట్ ఏం చేయడు, అంతా చేసే వ్యక్తి పాయింట్స్ మ్యాన్. ఈ పాయింట్స్ మెన్ పాయింట్ సెట్ చేస్తేనే ఆ ట్రైన్ ఏ లైన్లో నుంచి ఏ లైన్లోకి వెళ్తుంది. మాస్టర్కి ఒక అసిస్టెంట్గా ఉంటూ మాస్టర్ చెప్పే పనులన్నీ చేస్తూ పూర్తిగా ట్రాఫిక్ మెయింటెనెన్స్, ట్రైన్స్ డిపార్చర్స్, అరైవల్స్, వాటి గురించి చూసుకునే వాళ్ళని పాయింట్స్ మ్యాన్ అంటారు. వీళ్లకు A2 మెడికల్ స్టాండర్డ్ ఉండాలండి. ఇది చూడండి, ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో హయ్యెస్ట్ మెడికల్ స్టాండర్డ్ ఇదే. B1 C1 వచ్చాయి, A3 వచ్చింది, A2 ఇంతవరకు రాలేదు. A2 పాయింట్స్ మ్యాన్కి హయ్యెస్ట్ మెడికల్ స్టాండర్డ్. గ్రూప్ Dలో అత్యధిక అంటే హయ్యెస్ట్ మెడికల్ స్టాండర్డ్ ఎవరికైనా కావాలి అంటే అది పాయింట్స్ మ్యాన్కి కావాలి. తర్వాత ట్రాక్ మెయింటైనర్ ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉండేటటువంటి ది ట్రాక్ మెయింటైనర్, ట్రాక్ మ్యాన్ అంటుంటారు. ఈ ట్రాక్ మ్యాన్లో మీరు గమనిస్తూ ఉంటారు, చాలా చాలా పాపం రైల్వేలో నిజంగా వారియర్స్ ఆఫ్ ఇండియన్ రైల్వే, భారతీయ రైల్వేకి నిజమైన వారియర్స్ ఎవరంటే ట్రాక్ మ్యాన్స్. ఈ మొత్తం వీళ్ళంతా ఈ పాయింట్స్ మ్యాన్, ట్రాక్ మ్యాన్స్ వీళ్ళంతా కూడా. సో వీళ్ళు లేకుండా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎక్కడో కూర్చొని వాళ్ళు పడే కష్టం కన్నా వీళ్ళు పడే కష్టం చాలా ఎక్కువ. వీళ్ళ వల్లనే ఇండియన్ రైల్వేస్ అనేది ఈరోజు భారతదేశంలో అత్యంత దిగ్గజ కేంద్ర ప్రభుత్వ సంస్థ.
దిగ్గజ పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మనకి ఈరోజు ఉందంటే ఇలాంటి వాళ్ళ వల్ల. ట్రాక్ మెయింటెనెన్స్ అనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టు. వీళ్ళకు B1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. కానీ వీళ్ళలో చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారు. కొన్ని దగ్గరలో ఈ పోస్ట్ అసలు కష్టం లేకుండా చేసేవాళ్ళు ఉన్నారు. కొన్ని దగ్గర ట్రాక్ మిషన్స్ ఉంటాయి, ఆ ట్రాక్ మెయింటెనెన్స్ అంతా మిషన్స్ చూసుకుంటాయి. అలాంటి స్టేషన్స్లో కనుక నీకు జాబ్ వస్తే అసలు నీకు హ్యాపీ. ఏ గేట్లోనో సార్ మాకు ఒక డౌట్ సార్, గేట్ మ్యాన్ అనే పోస్ట్ ఎక్కడ లేదేంది, మాకు రోజు గేట్లో కూడా కనిపిస్తుంటాడు వాడెవరు అని. అమ్మ, గేట్ మ్యాన్ అనే పోస్టు ప్రస్తుతం అధికారికంగా నోటిఫికేషన్స్లో ఇవ్వడం లేదు. ఈ గేట్ మ్యాన్ అనే పోస్ట్ని ప్రస్తుతం ఎవరు చేస్తున్నారంటే కొన్ని స్టేషన్స్లో పాయింట్స్మెన్స్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు. ఒక స్టేషన్లో 6 మంది పాయింట్స్మెన్స్ ఉంటే ఒకరోజు ఒక పాయింట్స్మెన్, ఒకరోజు ఒక పాయింట్స్మెన్సే చేస్తున్నారు. ట్రాక్ మెయింటెనెన్స్ కొన్ని స్టేషన్స్లో పాయింట్స్మెన్స్ ఎక్కువగా లేని స్టేషన్స్లో ట్రాక్ మ్యాన్లు కూడా గేట్ మ్యాన్ చేస్తుంటారు. ఎందుకంటే ఇంకా మరి ఓవర్ అయిపోతుంది. గేట్లు 2 రకాలు ఉంటాయి, ఇంజనీరింగ్ గేట్లు, ట్రాఫిక్ గేట్లు. ఇంజనీరింగ్ గేట్లలో ట్రాక్ మ్యాన్లు ఉంటారు, ట్రాఫిక్ గేట్లలో పాయింట్స్ మ్యాన్లు ఉంటారు. ఇంకా తెలుస్తుంది గేట్ మ్యాన్లు అంటే నువ్వు ఈ 2 పోస్టులు తెచ్చుకుంటే నువ్వు కూడా గేట్ మ్యాన్గా కూర్చొని చదువుకోవచ్చు. చాలామంది గేట్లో కూర్చొని హ్యాపీగా చదువుకొని నేను మంచి జాబ్ తెచ్చుకోవచ్చు కదా, నాకు గేట్ మ్యాన్ ఉద్యోగం కావాలంటారు. గేట్లో నువ్వు జాబ్ చేయాలంటే పాయింట్స్ మ్యాన్ కానీ ట్రాక్ మ్యాన్ కానీ అయితే నీకు గేట్లో ఉద్యోగం చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. చాలామంది అంటుంటారు సార్ ఉమెన్స్కి ఇవన్నీ నేను ఎంతమంది నెల్లూరు స్టేషన్ దగ్గర, మాకు పెద్ద స్టేషన్ దగ్గర ఒక గేట్ ఉమెన్ ఒక పెద్ద ఆవిడ ఉంటుంది. అంత ట్రాఫిక్ ఉండేటటువంటి అంతంత పెద్ద స్టేషన్స్లో కూడా పనిచేస్తున్నారు. సో దే ఆర్ ఆల్సో వారియర్స్. ఓకేనా. సో వీళ్ళకి B1 స్టాండర్డ్. ఇప్పుడు ఫైనల్గా మీరు గమనిస్తే మనకు 3 స్టాండర్డ్స్ వచ్చినాయ్యా. A2, A3, B1, C1 అంతేనా. ఇప్పటి వరకు వచ్చిన స్టాండర్డ్స్ అన్నీ అవేనా? A2, A3, B1, C1 అంతేనా. ఇప్పుడు మనము అసలు ఈ A2, A1, B1, B2 అంటే ఏంటో చూద్దాం. A2 మెడికల్ స్టాండర్డ్ అంటే ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అన్ని ఆస్పెక్ట్స్లో ఫిజికల్గా నువ్వు ఫిట్ అయి ఉండాలి. అంటే నీకు ఏదన్నా విరిగిపోవడం కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా నువ్వు ఎక్కడ కూడా చెప్పకూడదు. ఓకేనా. సో తర్వాత ఇది మెయిన్. ఇవి నీకు ఒకవేళ ఉన్నా సరే ఆర్థోపెడిక్ ఇష్యూస్ అన్ని చిన్న చిన్నవి తీసేసుకుంటారు. పెద్ద విజువల్ యాక్యూటీ అంటే డిస్టాంట్ విజన్, అంటే నీ దూరదృష్టి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకో. 6/9 ఉండాలండి. 6/9 విజన్లో 6/6, 6/9, 6/12 అని రకరకాల విజన్స్ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నీకు ఐ డాక్టర్ రాస్తాడు 6/9 విజన్ ఉందా సార్ నాకు అని అడిగితే లేదమ్మా ఉందేమ్మా అని చెప్తాడు. వితౌట్ గ్లాసెస్ నేను అద్దాలు వేసుకుంటున్నాయా, నాకు 6/6 విజన్ ఉంది, 6/9 విజన్ ఉంది, నేను మంచి పెద్ద పెద్ద భూతద్దాలు వేసుకొని చూస్తానంటే కుదరదు. వితౌట్ గ్లాసెస్. ఓకేనా. వీళ్ళకి ఫాగింగ్ టెస్ట్ అనేది ఉండదు. మామూలుగా అయితే ఇండియన్ రైల్వేస్లో హయ్యెస్ట్ మెడికల్ స్టాండర్డ్స్ ఎవరికైనా కావాలి అంటే లోకో పైలట్స్కి కావాలి. లోకో పైలట్స్ మెడికల్ స్టాండర్డ్ పేరు A1 అంటారు. అది హయ్యెస్ట్. వాళ్ళకి అన్ని రకాల పరీక్షలు చేస్తుంటారు. బట్ అక్కడ ఫాగింగ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఫాగింగ్ టెస్ట్ అంటే మనకు రకరకాల ఇంకా నీకు దాని గురించి మళ్ళీ ఎక్కువ అనవసరం. జస్ట్ గుర్తుపెట్టుకో 6/9 విజన్ ఉండాలి నీకు, గుర్తుపెట్టుకో చాలు. అలాగే నియర్ విజన్ అంటే దగ్గర దృష్టి. నీకు దగ్గర పెట్టి కూడా చదివిపిస్తారు. నీకు మెడికల్ టెస్ట్ నీకు మిగతా జాబ్స్లో లాగా రైల్వేలో SSCలో మెడికల్ టెస్ట్లు అంటే నామకే వాసి జరుగుతాయి అనుకుంటారేమో. చాలా పగడబందీగా చాలా పక్కాగా జరుగుతాయి. ఓకేనా. ఎక్కడ మ్యానిపులేషన్స్ లేకుండా జరుగుతాయి. సో ఎందుకంటే ఇలాంటి సంస్థల్లో తీసుకునే ఉద్యోగులందరూ కూడా కొన్ని వందల మంది ప్రాణాలకు బాధ్యులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైల్వే కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఏవి కూడా మెడికల్ టెస్ట్లు అంటే మామూలుగా మనకి ఏదైనా స్టేట్ గవర్నమెంట్ జాబ్ వస్తే మెడికల్ టెస్ట్కి వచ్చారా రైట్ అందరు ఫిట్ వెళ్ళిపోండి అంటారు. ఎందుకంటే అక్కడ నీకు శారీరక ఫిట్నెస్ ఉంటే చాలు, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే చాలు, నువ్వు బాగుంటే చాలు. కానీ ఇక్కడ అన్ని ఆస్పెక్ట్స్ చూస్తారు. ఓకేనా. నీకు నియర్ విజన్ ఉండాలి. నియర్ విజన్ 0.6 వితౌట్ గ్లాసెస్, దగ్గరవి కూడా నువ్వు చదవగలగాలి. ఓకేనా. మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్. కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదండి. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ కొన్ని కనపడతాయి మీకు అక్షరాలు, మీరు వాటిని బాగా చదవగలుగుతున్న. కలర్ బ్లైండ్నెస్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే నన్ను చూపించి కలర్ గుర్తుపట్టమంటారేమో, ఈ కలర్ ఏంది ఈ కలర్ ఏందని అడుగుతారేమో. కలర్ బ్లైండ్నెస్ అంటే అది కాదు. కలర్స్ అనేవి నువ్వు గుర్తుపట్టగలుగుతున్నావా లేదా అనే విషయాన్ని నిన్ను కలర్స్ అడగరు.
కొన్ని రకరకాల చుక్కలతో రకరకాల ఆకారాలు ఉంటాయి. ఆ షేప్స్ నీకు చూపిస్తారు. 8, 16 నెంబర్ చదవాలి నువ్వు. నీకు కలర్ బ్లైండ్నెస్ ఉందనుకో, నువ్వు అక్కడ కనిపించిన 9 అనే నెంబర్ని ఇంకోలా చదువుతావు 6 అని, వాళ్ళకి అర్థమైపోతుంది. చాలామంది అనుకుంటారు, సార్ నాకు కలర్ల పేర్లు తెలియదు, వాళ్ళు అడిగినప్పుడు కలర్ ఈ కలర్ ఏ కలర్ చెప్పాలో నాకు పేరు తెలియక నేను తప్పు చెప్తే ఎట్టా? నిన్ను పేర్లు ఎవరు అడగరు. నిన్నేం అడుగుతారంటే, కలర్ బ్లైండ్నెస్ అంటే ఒక నెంబర్ చూపిస్తారు, ఒక ఆకారం చూపిస్తారు, ఒక అక్షరం చూపిస్తారు, ఆ అక్షరాన్ని నువ్వు చెప్పాలి. ఓకేనా? ఆ అక్షరాన్ని నువ్వు చెప్పాలి. సో అది నువ్వు కరెక్ట్గా చెప్పావా, కలర్ బ్లైండ్నెస్ ఉన్నవాడు ఒకలాగా చెప్తాడు, కలర్ బ్లైండ్నెస్ లేనివాడు ఒకలాగా చెప్తాడు, వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఇది చాలా సీరియస్ విషయం. సో కాబట్టి మీరు ఒక ఐ డాక్టర్ దగ్గర జస్ట్ ఒక 200 రూపీస్ కన్సల్టేషన్తో ఐ డాక్టర్ దగ్గర చూపించుకున్నప్పుడు నాకు ఈ విజన్ ఉందా, కలర్ బ్లైండ్నెస్ ఉందా? 90% కలర్ బ్లైండ్నెస్ ఎవరికి ఉండదు. రేర్ కేసు, అది చాలా రేర్ కేసులో ఉంటుంది. తర్వాత ఈ బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, ఇవన్నీ కూడా వాళ్ళు టెస్టులు చేస్తారు. ఇవి ఉంటే ఇవన్నీ కూడా ఉంటాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. వీటి గురించి అంతగా మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు మెయిన్ అంటే 6/9 విజన్ ఉందా, నియర్ విజన్ ఉందా, కలర్ బ్లైండ్నెస్ ఉందా, ఈ 3 బాగా చూసుకోవాలి. ఏ3 అంటే ఏంటంటే ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఎవరైనా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, లేకపోతే ఉద్యోగం మీరు. డిస్టెంట్ విజన్ 6/9 ఇక్కడ విత్ గ్లాసెస్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఏ3 అంటే నీకు ఏ3 స్టాండర్డ్ పోస్ట్ గుర్తుందా? నువ్వు ఇప్పుడు ఏ2 అంటే ఏంటి? పాయింట్స్ మ్యాన్కి నువ్వు సెలెక్ట్ అవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా గ్లాసులు వాడకూడదు, అద్దాలు వాడకూడదు. నువ్వు 6/9 ఉండాలి నీకు. ఏ3 అంటే నీకు ఇక్కడ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. అద్దాలు వాడుకో, అద్దాలు వాడి కూడా చెప్పుకో, బట్ ఆ పవర్ ఆఫ్ ద లెన్స్ నాట్ ఎక్సీడెడ్ టు 2D కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. పవర్ ఆఫ్ ద లెన్స్ 2D కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. కాబట్టి నువ్వు ఈ స్క్రీన్ షాట్ తీసుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళు, సార్ నాకు ఇది ఉందా అని అడుగు. ఎందుకంటే ముందే మనకు తెలిసిపోతుంది మనం పలాని పోస్ట్కి ఎలిజిబుల్ కాదు అని తెలిసిపోతుంది. మనం దాన్ని బట్టి కాన్సన్ట్రేట్ చేయొచ్చు. నేను అసిస్టెంట్, ఎందుకంటే లాస్ట్ టైం మన డిఎస్సి అభ్యర్థి, డిఎస్సి స్టూడెంట్ ఒక అతను బెంగళూరులో ఆర్ఆర్బి గ్రూప్ డి సెలెక్ట్ అయ్యాడు. అతనికి చాలా పెద్ద అద్దాలు ఉంటాయి, పాపం విజన్ చిన్నప్పటి నుంచి ప్రాబ్లం. అతని ముందే తెలుసు నాకు ఈ విజన్ పోస్ట్ రాదు. అతను చాలా పక్కాగా ప్లాన్ చేసి అసిస్టెంట్ ఇన్ వర్క్షాప్ పోస్ట్ కొట్టేశాడు. వర్క్షాప్లో అసిస్టెంట్ పోస్ట్ తీసుకునేసాడు. అంటే మన ప్లానింగే మనకు ఎప్పుడు కూడా నెగిటివ్గా తీసుకోకూడదు. అయ్యో నాకు ఈ స్టాండర్డ్స్ లేకపోతే పోయింది, ఈ పోస్ట్ నాకు పక్కన రాదు, మిగతా పోస్ట్ రావాలంటే నేను ఏం చేయాలి? ఓకేనండి. ఎందుకంటే ఇవి రెగ్యులర్ నోటిఫికేషన్స్ అండి. ఆర్ఆర్బీలో గ్రూప్ డి కాకపోతే, ఎన్టీపీసీ కాకపోతే, ఏఎల్పి కాకపోతే, ఆర్ఆర్బీ టీచర్ పోస్టులు కూడా ఇచ్చారు ఈ మధ్యకాలంలో. చాలా తక్కువ ఇచ్చారు కానీ ఇచ్చారు. ఎస్ఎస్సిలో ఏదో ఒక నోటిఫికేషన్ 2-3 నెలలకు ఒకసారి పడుతూ ఉంటుంది. 6 నెలలకి కనీసం ఒక నోటిఫికేషన్ లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండదు. అంటే నువ్వు ఇవన్నీ కూడా తెలుసుకున్నావంటే ఏదో ఒక జాబ్కి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఓకేనా? సో ఇక్కడ ఏంది, ఇది మనము 6/9 చెప్పుకున్నాం. నియర్ విజన్ ఉండాలి. నియర్ విజన్ కూడా విత్ గ్లాసెస్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఏం పర్వాలేదు. ఓకేనా? ఇక్కడ కూడా కలర్ విజన్ పాస్ అవ్వాలి. కలర్ బ్లైండ్నెస్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైల్వేస్ ఉపేక్షించదు. కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. ఓకేనా? B1 అంటే ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఎవడైనా ఫిజికల్ ఫిట్గా ఉండాల్సిందే. ఇక్కడ కూడా డిస్టెంట్ విజన్ 6/9 ఉన్నా పర్వాలేదు, 6/12. ఏం సార్ 6/9, 6/12 అంటే? నువ్వు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే పెద్ద టీవీలో అక్షరాలు చూపించాడా నీకు? చూపించినప్పుడు ఫస్ట్ పెద్ద అక్షరాలు వస్తాయి, తర్వాత కొద్దిగా సైజు తగ్గుతూ వస్తాయి. ఆ సైజు తగ్గుతూ వస్తాయి కదా, ఆ తగ్గే దాంట్లో చివరి సైజు కనుక నువ్వు చదవగలిగితే 6/6, దానికన్నా ముందు చదవగలిగితే 6/9, దానికన్నా ముందువి చదవగలిగితే 6/12, అన్నిటికన్నా చిన్నవి చదివితే 6/6. కొద్దిగా చిన్నవి చదవలేకపోయావు, కొద్దిగా పెద్దవి చదివావు 6/9, దానికన్నా కొద్దిగా పెద్దవి చదివావు 6/12. ఇక్కడ నీకు ఇబ్బంది లేదు, నువ్వు గ్లాసులు వేసుకున్నాను చదవచ్చు, గ్లాసులు వేసుకుంటే చదివేస్తాం. అక్కడ కూడా పవర్ ఆఫ్ ద లెన్స్ నాట్ ఎక్సీడ్ టు 4D. ఈసారి నీకు ఇంకొంచెం ఎలిజిబిలిటీ ఇచ్చాడు, 4D ఇచ్చాడు. ఇక్కడ కూడా నియర్ విజన్ ఉండాలి. నియర్ విజన్ కూడా విత్ గ్లాసులు వేసుకున్నా ఉండొచ్చు, వితౌట్ గ్లాసెస్ అయినా ఉండొచ్చు. ఓకేనా? అయితే వీళ్ళు కూడా కలర్ విజన్ చూడు, ఎలాంటి వాళ్ళకైనా సరే ఇది కుదరదు.
కలర్ విజన్ పాస్ అవ్వాల్సిందే. ఓకేనా. బీ టూ స్టాండర్డ్ అంటే కూడా సేమ్ డిస్టెంట్ విజన్ 6/9 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ నాట్ ఎక్సీడెడ్ 4D. నియర్ విజన్ 0.6 ఉండాలి విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, ఇది కూడా ఓకేనా. ఇక్కడ చూడయ్యా, వీళ్ళు కలర్ బ్లైండ్ అయినా పర్వాలేదు. ఇక్కడ నీకు చూడు, మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్ లేదు అంటే సార్ నేను కలర్ బ్లైండ్ సార్ అంటే నాకు ఈ నోటిఫికేషనే వేస్టా? లేదు, నీకు కలర్ బ్లైండ్ అయినా సరే నీకు ఇక్కడ నీకు జాబ్ వస్తుంది. B2 అంటే నీకు B2 చాలా అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, వాటన్నిటిలో నీకు జాబ్ వస్తుంది. C1 కూడా చూడు, ఇక్కడ కూడా డిస్టెంట్ విజన్ ఇంకా 6/9 కూడా అవసరంలా, 6/12 6/18. చాలామందికి చిన్నప్పటి నుంచే చాలా పెద్ద పెద్ద అద్దాలు ఉంటాయి, పాపం వాళ్ళకి చాలా కనపడవు, అలాంటి వాళ్ళకు కూడా ఈ జాబ్ వస్తుంది. వీళ్ళు కూడా నా కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ని పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. C2 కూడా అంతే, C2 కూడా 6/12 నిల్ అసలు కనపడకపోయినా పర్వాలేదు, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. 6/12 కూడా అంటే బాగా పెద్ద అక్షరాలు కూడా నువ్వు గ్లాసెస్ వేసుకొని చదివినా ఏం కాదు. ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. కలర్ బ్లైండ్ ఎవరికి అవసరం లేదు? B2 C1 C2 ఉద్యోగాలకి కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ని పాస్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనండి. ఇవి ఇండియన్ రైల్వేస్ యొక్క మెడికల్ స్టాండర్డ్స్. ఒక్కసారి ఆ మెడికల్ స్టాండర్డ్స్ ఏ ఉద్యోగానికి ఉండాలి మీరు ఒక్కసారి కంపేర్ చేసుకోండి, లిస్ట్ అవుట్ చేసుకోండి. ఇంకా ఇన్ డీటెయిల్డ్గా ఒక్కొక్క జాబ్ నేచర్ గురించి దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్తో మీకు ఆ జాబ్ సాధించినటువంటి వ్యక్తుల యొక్క విషయాలను కూడా మీతో షేర్ చేసుకునే దానికి కూడా కొన్ని ప్లాన్స్ అనేవి చేస్తున్నాను. సో అవి కూడా త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. సో ఈ మెడికల్ టెస్ట్లు అనేవి మీరు ఒక్కసారి అంచనా వేసుకొని మీరు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారని నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగా చదువుకోండి. నేను గత వీడియోలో చెప్పినట్టుగా అత్యంత భారీ వేతనాలు రాబోతున్నాయి. సాఫ్ట్వేర్ వాళ్లకు దీటుగా లెవెల్ 1 పోస్టులలోనే ఇంత వేతనాలు వస్తున్నాయంటే ప్రమోషన్ ఛానల్లో రేపు నేను ఇంకా ఇందాక కూడా చెప్పాను, ప్రమోషన్ ఛానల్స్ గురించి నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను అది కూడా. సో వాటి గురించి చూద్దాం. కీప్ వాచింగ్. ఓకేనా. ఆల్ ద బెస్ట్.